బీఆర్ఎస్ సర్కార్ గ్రామాల అభివృద్ధిని విస్మరించిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసమే పనులు చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వివేక్. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అన్ని గ్రామాలను డెవలప్ చేస్తున్నానని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు వివేక్. సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ, మీ అందరికీ తెలుసు మీకు 200 యూనిట్లు ఫ్రీ ఏదైతే వస్తుందో కరెంటు ఛార్జీలలో, దాంతోపాటు మహిళలకు అందరికీ కూడా బస్ సౌకర్యం ఫ్రీ ఉన్నది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇదే కోరిక ఉండే. NH63 నుంచి మిట్టపల్లి వరకు నర్వా ద్వారా ఈ రోడ్డు వేయించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ రాజ్యం నడిచింది. కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ జైల్లో పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలను హింసించడం జరిగింది. కానీ మీరందరూ చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఏం అవసరమో అదే పనులు నడుస్తున్నాయి. ఈ గ్రామంలో ఇంతకుముందు లింగయ్య చెప్పినట్టు మనము 2 బోర్వెల్స్ వేయించినాము. అంతేకాక నాలీలు సీసీ రోడ్ల కోసము సుమారు 30 లక్షల రూపాయలు కూడా మనం ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. అది సరిపోదు, ఎందుకంటే ఈ పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో NH63 నుంచి 2 కోట్ల రూపాయల నిధులతోని ఈ రోడ్డు వేయించడము మాట ఇచ్చినాము. కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, మనకి ఇచ్చిన వరకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కానీ ఇప్పుడు అందరికీ ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే పైకప్పు లేదో, టార్పోలిన్ ఇల్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. మీరందరూ కూడా ఎవరైతే నిజంగా అర్హత ఉన్నదో వాళ్ళకి ఇల్లులు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లులు. మరి తక్కిన వాళ్ళకి ఎవరైతే ఆస్బెస్టస్ రూఫ్, టైల్ రూఫ్ ఉన్నదో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లులు నెక్స్ట్ ఫేజ్లో వస్తాయి. కొంచెం ఓపిక పడండి. మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నా. ఎవరైతే అర్హత ఉన్నారో, మన చెన్నూరు నియోజకవర్గంలో 12,000 అప్లికేషన్లు వచ్చినాయి. అందరు 12,000 మందికి ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తాను ఈ 4 సంవత్సరాలలో. మీరు అందరూ కొద్దిగా ఓపిక పడండి. నేను మీకు ఊహించలేదు ఎవరు కూడా ఈ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఈ పనులు ప్రారంభం అవుతాయని ఎవరైనా ఊహించినామా? కానీ మేము చేయించిన అట్లనే మీకు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. యువకులకు యువ వికాసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ అనౌన్స్ చేసిందో దీని ద్వారా కూడా మనకు నిధులు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తున్నాయో మీరందరూ సహకరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పార్టీయో ప్రజల కోసం పనిచేస్తుందో మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకో.